ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను ఆక్యుపంక్చర్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బయోరిథమ్స్ అండి. మనం సెరికార్డియన్ క్లాక్ అని కూడా అంటాము, లేదా ఆర్గన్ క్లాక్ అని కూడా అంటాము. అంటే దానికి అర్థం ఏంటంటే మన శరీరంలో మనకు తెలియకుండా ఒక బయలాజికల్ క్లాక్ అనేది రన్ అవుతూ ఉంది. ఆ బయలాజికల్ క్లాక్ ప్రకారం మన అవయవాల పనితీరు అంతా కూడా రెగ్యులేటెడ్గా ఉంటుంది. అంటే మనం ఏ టైంకి లేవాలి, ఏ టైం పడుకోవాలి, ఏ టైంకి తినాలి అనేది కూడా ఒక పర్ఫెక్ట్ హార్మనీ, ఒక కోఆర్డినేషన్ అనేది మనకు మన శరీరం మధ్యలో ఉండాలి. సో నేను పొద్దున పడుకుంటాను, రాత్రి మేల్కుంటాను అంటే మన బయోరిథం అనేది చాలా కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. అలా మన శరీరంలో ఎన్నో జీవనశైలి వ్యాధులు, కామన్ కోల్డ్ టు క్యాన్సర్స్ వరకు కూడా ఈ బయోలాజికల్ క్లాక్ని మనం ఫాలో అవ్వకపోవడం వల్లే వస్తున్నాయని చెప్పేసి 4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్న సైంటిస్టులు వీటి మీద పరిశోధన చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈ బయోలాజికల్ క్లాక్ గురించి మనం ఇప్పుడే కాదండి, మన పూర్వీకులు మనకు ఎప్పుడో ఈ బయోలాజికల్ క్లాక్ అనేది మన ఆయుర్వేదంలో కానీ, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కానీ దీని గురించి మనకు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి మనం ఏ టైంకి తినాలి, ఏ టైం పడుకోవాలి, ఏ టైంలో మన శరీరంలో ఏ అవయవాలు ఏ పని చేస్తాయని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల నుంచే ఈ నాలెడ్జ్ మనకు ఉందండి. సో ఈ నాలెడ్జ్ని మళ్ళీ మనం రివైవ్ చేయాల్సిన అవసరం చాలా ఏర్పడింది. ఎందుకంటే 90% మనకు వచ్చే అనారోగ్యాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూన్ సిస్టమ్ కాపాడుకోలేకపోవడం వల్ల మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ బయోలాజికల్ క్లాక్ ప్రతి ఒక్కరం ఫాలో అయ్యి అందరం మన క్వాలిటీ ఆఫ్ హెల్త్ కానీ, మనకు వచ్చిన లైఫ్ స్టైల్ డిసీజెస్ని రివర్స్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్, ఎప్పుడు లేవాలి, ఏ టైంకి లేవాలి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? సో పొద్దున్నే మనము 5 o'clock బ్రహ్మముహూర్తం అని చెప్పి మన పూర్వీకులు చెప్పారు, కానీ 5 o'clock వరకు మనం లేవడం చాలా ఉత్తమం. ఎందుకు? లేచి మనము స్నానాలు అలాంటివన్నీ అయ్యి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము, మంచి ఆముదం నూనె తీసుకోనో లేదా కొబ్బరి నూనె తీసుకొని మన శరీరం అంతా మర్దన చేసుకునే వాళ్ళం. అండ్ సూర్యరశ్మి, పొద్దున వచ్చే సూర్యకాంతి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఎలాంటి పొల్యూషన్ లేకుండా అది మనకు మ్యాక్సిమం బెనిఫిట్ మన శరీరానికి ఇస్తూ ఉంది. సో చూసుకుంటే పొద్దున సూర్యోదయం నుంచి ఒక 2 గంటల వరకు మనకు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో మనకు కేవలం విటమిన్ డి ఇస్తుంది అని మాత్రం మనకు నాలెడ్జ్ ఉంది. కానీ బ్రెయిన్లో, మన గట్ హెల్త్లో ఎన్నో పాజిటివ్ కెమికల్స్, సెరోటోనిన్ లాంటి ఎన్నో పాజిటివ్ కెమికల్స్ని బూస్ట్ చేసి మన మెంటల్ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మన అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అండ్ మార్నింగ్ పీల్చుకునే గాలి కూడా స్వచ్ఛమైన గాలి, మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మెడిటేషన్ లాంటివి ఏదైనా చేసుకున్నా మనకి బ్రెయిన్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు మనలో కనబడుతూ ఉంటాయి. అదే టైంలో మనం కొంత ఫిజికల్ యాక్టివిటీ, యోగా అలాంటివి ఏమైనా మనం యాడ్ చేయడం వల్ల డే మొత్తంలో జరగని మేలు మన శరీరానికి ఎర్లీ మార్నింగే జరుగుతుందని చెప్పొచ్చు. సో అట్లీస్ట్ ఒక ½ an hour 40 minutes అన్నా మీరు ఎక్సర్సైజ్ చేయలేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోయినా అట్లీస్ట్ సూర్యోదయంకైనా సూర్యుడైనా మీ శరీరాన్ని తగిలేలాగా చూడండి. సో చాలా బెనిఫిట్స్ మీకు బాడీలో అవుతూ ఉంటాయి. కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, లేదా మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి. అండ్ మార్నింగ్ 5 o'clock to 7 o'clock మనం చూసుకుంటే మన లార్జ్ ఇంటెస్టైన్ బాగా యాక్టివ్ అవుతుంది. ఆ టైంలో మన శరీరంలో ఉన్న మోషన్స్, వ్యర్థాలు, కాలుష్యాన్ని ఈజీగా మనము తొలగించేసుకోవచ్చు. మ్యాక్సిమం అవుట్పుట్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా, గట్ హెల్త్ ఇష్యూస్ కూడా అంత ఈజీగా మనకి డెవలప్ అవ్వవు. మార్నింగ్ మనం లేట్ లేవడం వల్లనే ఆ మలం మన బాడీలో ఉండిపోయి, మన పేగులలో ఉండిపోయి చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెంది మన గట్ హెల్త్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ లాంటివి వస్తూ ఉన్నాయి. తర్వాత అలాగే మనం లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ తర్వాత 7 o'clock to 9 o'clock మనకి స్టమక్ యాక్టివిటీ, అంటే మన అవయవాల్లో ఎక్కువ ఎనర్జీ స్టమక్లో ఉంటుంది. ఆ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, లేదా ఫిజికల్ యాక్టివిటీ ఆ టైంలో కూడా మనం వాకింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనము చేసుకుంటే మంచిది ఆ టైంలో 7 to 9. సో ఆ టైంలో బెస్ట్ ఫుడ్ ఏంటి మనం కన్జ్యూమ్ చేయడానికి అంటే ఫ్రూట్స్ అలాంటివి, లేదా మనము ఉపవాసం కూడా ఉన్నా తప్పు లేదు. ఎందుకంటే బాడీ మ్యాక్సిమం క్లీనింగ్ టైం అండి అది. మొత్తం కూడా మనం చెప్పాలి అంటే మార్నింగ్ 4 o'clock నుంచి చూసుకుంటే 12 o'clock వరకు బాడీ మొత్తం కూడా డీటాక్స్ చేసుకునే టైం, అంటే క్లీన్ చేసుకునే సమయం. శరీరం అంతా వ్యర్థాలు, కాలుష్యం అంతా కూడా తొలగించుకునే టైం. సో ఆ టైంలో మనం తినకుండా ఉన్నా కూడా
మనకు మేలు చేస్తూ ఉంది. లేదా ఓన్లీ ఫ్రూట్స్ మటుకు తింటే ఇంకా అద్భుతం, ఎందుకంటే వాటి నుంచి మనకు ఫైబర్ కానీ పోషకాలు కానీ షార్ట్కట్లో వస్తుంది, గంటలోపే క్లీన్ అవుతుంది, ఎలాంటి కాలుష్యం వ్యర్థాలు మన బాడీలో అది విదజల్లదు ఫ్రూట్స్లో. సో ఇప్పుడు అంటే పెస్టిసైడ్స్ అలాంటివి యాడ్ అవుతున్నాయి అనుకోండి, బట్ కంపేరిటివ్లీ మనం చూసుకుంటే ఎంతో కొంత మేలు వాటి వల్ల జరుగుతుంది. సో 9 o'clock నుంచి 11 గంటల మధ్యలో చూసుకుంటే మన డైజెస్టివ్ సిస్టంలో, మన గట్ హెల్త్లో ఉన్న స్ప్లీన్ యాక్టివిటీ పెరుగుతుంది. అంటే మన రోగనిరోధక శక్తి బాగా యాక్టివ్ అవుతూ ఉంటుంది డైజెస్టివ్ సిస్టంలో. అండ్ ఆ టైంలో మనకు కొంచెం మెంటల్ క్లారిటీ, క్లియర్ థింకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటే పిల్లల స్కూల్ టైం కానీ, మన ఆఫీస్ టైంలు కానీ, వర్క్ చేయాల్సిన టైం కానీ మనం 9 o'clock నుంచి మనం మొదలు పెడతాము. సో 9 to 11 మనకి మంచి పర్ఫెక్ట్ మెంటల్ క్లారిటీ ఉంటుంది, కాబట్టి ఆ టైంలో మనం వర్క్ చేసుకోవాలి. అండ్ 11 o'clock to 1 o'clock చూసుకుంటే మన హార్ట్ యాక్టివిటీ మన బాడీలో చూసుకుంటే చాలా ఎక్కువగా మనకు ఉంటుంది. సో ఆ టైంలో మనము చెప్పాలంటే 12 o'clock 1 o'clock అట్లా లంచ్ బ్రేక్గా మనం పెట్టుకోవాలి. 12 o'clock నుంచి మనం చూసుకుంటే మనకి 12 o'clock to 8 o'clock మనకి బాడీ డైజెస్టివ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా మనం తినాలి అనుకుంటే సాలిడ్గా మనం వెజిటేబుల్స్ కానీ ఏ ఫుడ్ తినాలనుకున్నా కూడా 12 o'clock to 8 o'clockలోనే మన డైజెషన్ సైకిల్ అనేది ఎంటర్లో అవుతుంది. సో ఆ టైంలో మనకు న్యాచురల్గానే డైజెస్టివ్ యాసిడ్స్ ఉత్పన్నం అవుతుంది, జఠరాగ్ని అనేది ఉత్పన్నం అవుతుంది. సో ఆ టైంలో మనం తినకుండా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు లోపల తీవ్రంగా యాసిడ్స్ నుంచి వచ్చే ఒక డ్రై హీట్, ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో క్రియేట్ అయ్యి మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్ని డీహైడ్రేట్ చేసేసి మెల్లిమెల్లిగా డ్యామేజ్కి గురి చేస్తుంది. సో ఆ టైంలో మనం ఖచ్చితంగా ఒక బౌల్ ఆఫ్ సలాడ్ అన్న తిని తర్వాత మీ లంచ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే 1 o'clock to 3 o'clock మనకు స్మాల్ ఇంటెస్టైన్ యాక్టివిటీ. సో ఆ టైంలో మెల్లిమెల్లిగా స్మాల్ ఇంటెస్టైన్ దాని నుంచి ఎనర్జీ కూడగట్టడం స్టార్ట్ చేస్తుంది రెస్ట్ ఆఫ్ ద డే కోసము. 3 o'clock to 4 o'clock చూసుకుంటే మన బ్లాడర్ యాక్టివిటీ, యూరినరీ బ్లాడర్ యాక్టివిటీ. సో ఆ టైంలో మనం ఏదైనా హెర్బల్ టీస్ కానీ అలాంటివి తీసుకుంటే మన కిడ్నీ కానీ మన బ్లాడర్ కానీ చక్కగా డిటాక్సిఫై అవుతుంది. సో టీలు కాఫీల కంటే కూడా జామాకు కషాయాలు కానీ, గ్రీన్ టీలు కానీ అలాంటి ఏదైనా హెర్బల్ టీస్ తీసుకోవడం ఉత్తమంగా పనిచేస్తుంది. అండ్ 5 o'clock to 7 o'clock వచ్చేసి మనకి కిడ్నీ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైంలో విపరీతమైన వీక్నెస్, ఫటీగ్నెస్ ఇలాంటివి మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో 5 o'clock to 6 o'clock లోపే మనం డిన్నర్ చేసేసుకోవడం ఉత్తమం. సో ఆల్మోస్ట్ 6-6:30కి మించి ఇంకా మనం డిన్నర్, ఇంకా ఫుడ్ తినడం అనేది ఆపేసేయాలి. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తాయి. తిన్నది మంచి అబ్జార్ప్షన్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫైబర్ కంటెంట్ వల్ల. అండ్ వాటి పచ్చికూరగాయలు తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరగడం వల్ల బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని కూడా అది కట్ ఆఫ్ చేయడం వల్ల, అండ్ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడము, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలను డైలేట్ చేయడం, దానివల్ల మనకు గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ వచ్చే అవకాశాలు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అండ్ బాడీని ఆల్కలైన్గా మెయింటైన్ చేయడం వల్ల యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా మన బాడీలో డెవలప్ అవుతూ ఉంటాయి. సో అలా మనం 6 o'clock వరకు మనము ఇంకా ఆకలి అని, ఫుడ్ అనేది అన్నీ కూడా సూర్యాస్తం లోపే తినేసి ఇంకా ఆపేసేయాలి. సో 7 o'clock మనం ఈవినింగ్ కూడా లైట్ ఫుడ్సే తినాలి, ఎక్కువ హెవీ ఫుడ్స్ అనేవి ఆ టైంలో తినకూడదు. సో లైట్ ఫుడ్సే తినడం ఉత్తమం, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి. 7 o'clock to 9 o'clock మనం చూసుకుంటే మనం హార్ట్కి సంబంధించిన పెరికార్డియం యాక్టివిటీ, అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైము, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండ్ చేయాల్సిన టైం, లేదా ఫ్యామిలీతో సోషలైజ్ అవ్వాల్సిన టైం బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఈ టైం నుంచి మనము ఈ సోషల్ మీడియా కానీ, ఫోన్కి కానీ, టీవీలకు కానీ డిస్కనెక్ట్ అయిపోయి బ్రెయిన్లో సరిగ్గా మనకి మెలటోనిన్ అనేది పెరగాలి. మెలటోనిన్ హార్మోన్ ఉత్పన్నమై మనము చక్కటి నిద్రలో వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం 7 o'clock నుంచి ఈ డిజిటల్ మీడియా కానీ, ఇవి కానీ, స్క్రీన్స్ కానీ కంటికి కనబడకుండా మనము లో డిమ్ లైట్ నుంచి మనం మెయింటైన్ చేసుకోవడం బెటర్. అండ్ 8 o'clock మెల్లిగా బెడ్ టైం అని చెప్పుకోవాలి. 8-8:30కి. అయినా నాకు రెస్ట్లెస్నెస్, నిద్రలేని సమస్య ఉంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు బుక్స్ చదువుకోవడం అలాంటివి ఏమైనా చేస్తూ 9 o'clock నిద్రలో ఉండడం మంచిది. సో 9 o'clock to 5 o'clock మనకి లివర్ కానీ, గ్యాల్ బ్లాడర్ కానీ, లంగ్స్ యాక్టివిటీ కానీ చక్కగా జరుగుతుంది. సో ఈ టైంలోనే మన హార్మోన్స్ కూడా సెట్ అవుతాయి, హార్మోన్స్ రీసెట్ అవుతాయి. తర్వాత మన బాడీలో బ్లడ్ డెవలప్మెంట్ కానీ, సెల్ డెవలప్మెంట్ కానీ, బాడీ క్లీన్ చేసుకోవడం కానీ, బాడీ రిపేర్ చేసుకోవడం కానీ జరిగే టైం. సో లేట్ అవర్స్లో మనం తినడం వల్ల నైట్ అంతా కూడా మనకి ఈ రిపేర్ యాక్టివిటీ ఆపేసి డైజెషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో మనకి
ఆ హీలింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ టైంలో మనం మంచి గాఢ నిద్రలో ఉండేలాగా మనము ముందే డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మార్నింగ్ 5-5:30 లాగా లేవాలి. సో ఈ 24 అవర్స్ ఈ సెరికాడియన్ క్లాక్ ఏదైతే ఉందో, బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వడం వల్ల కామన్ కోల్డ్ క్యాన్సర్స్ వరకు దీర్ఘకాలికంగా ఇలాంటి పెద్ద జీవనశైలి వ్యాధులు మనకు రాకుండా ఉంటుందని చెప్పేసి మనకు వరల్డ్ వైడ్ ఇప్పుడు సెరికాడియన్ బయోరిథమ్స్ మీద ఎంతో ప్రచారం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా వీటి మీద. ఎందుకంటే దీన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వీలైన జీవనశైలి వ్యాధులు మనకు రాకుండా రివర్స్ అవ్వడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి అవేర్నెస్ అందేలాగా మీరు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఇంకా మీకు చేస్తూ మీకు ఆరోగ్యం విషయంలో ఎంతో చైతన్యం కలిగించాలని మేము కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.